అనగనగా ఒక ఊరిలో అలివేలు అనే ఒక పని మనిషి ఉండేది. అలివేలు పని కోసం ఒక ఇంటికి వెళ్ళింది. అక్కడ ఎంతో ఆస్తిలున్న అనసూయమ్మతో, అమ్మ, మీకు పని మనిషి కావాలని పక్క వీధిలో చెప్పారు, అందుకే వచ్చాను, నేను బాగా పని చేస్తాను అన్నది అలివేలు. దాంతో అనసూయమ్మ, నీ గురించి తెలియకుండా నిన్ను ఎలా పనిలోకి పెట్టుకునేది? సరే, ముందు ఈ బట్టలు ఉతికి ఆరేసిరా, తరువాత నీతో మాట్లాడతాను అన్నది అనసూయమ్మ. అలివేలు బట్టలు తీసుకొని సబ్బు నీళ్లతో నానబెడుతూ ఉండగా ఓ చొక్కా జేబులో 500 రూపాయల నోటు కనిపించింది. ఆ నోటు తీసుకొని వెనక్కి తిరిగి చూసింది. హాలులో అనసూయమ్మ టీవీ చూస్తూ ఉంది. వెంటనే అలివేలు ఆమె వద్దకు వెళ్ళి నోటును అందించి చెప్పింది. అనసూయమ్మ సంతోషంతో, నీ నిజాయితీకి మెచ్చుకుంటున్నాను. ఇదిగో అమ్మాయి, నేను నీ గురించి నా మనసులో అనుకున్నది ఉన్నట్టుగా చెప్పదలుచుకున్నాను. మొదట నిన్ను చూశాక నువ్వు నిజాయితీగా ఉంటావో లేదో పక్క వీధిలో వారిని విచారించాలి అనుకున్నాను. కానీ ఆ అవసరం లేకుండానే నిన్ను నీవు నిరూపించుకున్నావు. నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది. అందుకని ఇక నీ గురించి చెప్పడానికి వేరే వాళ్ళు రానవసరం లేదు. అలివేలును మెచ్చుకొని పని మనిషిగా కుదుర్చుకుంది అనసూయమ్మ.